ఈ క్వశ్చన్ చూడండి, విచ్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో క్వశ్చన్ ఎప్పుడైనా కూడా అర్థం చేసుకోండి రివర్స్లో, ఇండియాలో ఇన్ఫ్లేషన్ను మెజర్ చేయడానికి పారామీటర్ ఏంటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఇన్ఫ్లేషన్. మనకు ఇన్ఫ్లేషన్ అనే వర్డ్కి మీనింగ్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్, దీన్ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటారండి. అంటే ధరలు నిరంతరం పెరుగుతూ పోయే స్థితిని మనము ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే కంటిన్యూస్ హైకింగ్ ఆఫ్ ద ప్రైసెస్ ఆర్ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రైసెస్ కెన్ సెట్ టు బి ఇన్ఫ్లేషన్. ఇక్కడ చూస్తే మనకు ప్రైసెస్ పెరిగినాయని ఏ మార్కెట్ల ద్వారా తెలుస్తాయి? హోల్సేల్ మార్కెట్ ద్వారా కానీ రీటైల్ మార్కెట్ ద్వారా కానీ. అంటే హోల్సేల్ మార్కెట్లో పెరిగితే రీటైల్ మార్కెట్లో పెంచుతారు గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అనే టర్మినాలజీ మనకు ఎకానమీలో లేదు, విత్ రెస్పెక్టివ్ ఇండియన్ ఎకానమీ ఇన్ఫ్లేషన్లో లేదు. సో రీటైల్ అంటాం కానీ రీటైల్ అనేది లేదండి. సో మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ రెండింటిని, అంటే బోత్ ఏ అండ్ సి ఆన్సర్ అండి. ఈ డబ్ల్యూపీఐని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను రెండింటిని మనకు ఇండియాలో ఇన్ఫ్లేషన్ను మెజర్ చేయడానికి పారామీటర్గా యూజ్ చేస్తాము గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫ్లేషన్తో పాటు డిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ అని డిఫరెంట్ ఉంటాయండి. అవి మనం నెక్స్ట్ వీడియోలలో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దామండి.